దినచర్యల పాఠాలు. పదహారు పంక్తులను సరిచేసుకొనుట విధి. జాబిర్ బిన్ సమురా రజల్లాహు అన్హు కథనం. ఏమీ దైవదూతలు తమ ప్రభు సమక్షములో నిలబడే వరుస రీతిలో మీరు నిలబడరా అని ప్రశ్నించారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దైవదూతలు ప్రభు ఎదుట ఎలా నిలబడతారు అని మేము అడగ్గా, వారు మొదటి పంక్తులను పూర్తి చేసి దగ్గరగా కలిసి నిలబడతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. ముస్లిం. అబూ మస్ఊద్ రజల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో మా భుజాలను నిమురుతూ, చక్కగా నిలబడండి, వెనుక ముందు విభిన్న రీతుల్లో నిలబడకండి, అలా నిలిచినచో మీలో మనస్పర్ధలు ఏర్పడును, మీలో విద్యాజ్ఞానం గలవారు నాకు సమీపంలో ఉండాలి, వారి వెనుక వారికంటే విద్యాజ్ఞానంలో తక్కువ ఉన్నవారు, వారి వెనుక వారికంటే విద్యా జ్ఞానంలో తక్కువ ఉన్నవారు అనేవారు. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీ పంక్తులను చక్కపరుచుకోండి. పంక్తి చక్కపరచుట నమాజు సంపూర్ణమగుటకు ఒక కారణం. ముస్లిం. మరో ఉల్లేఖనం ముస్లింలో ఉంది. అమా నిబ్ని బషీర్ రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా పంక్తులను ఎంత చక్కబరిచేవారంటే దానితో బాణపు గురి సరి చేస్తున్నారా అనిపించేది. చివరికి మేము పంక్తులను సరిచేసుకునే విషయం అర్థం చేసుకున్నామని వారు అనుకున్నారు. ఒకసారి నమాజు చేయించుటకు వచ్చి అల్లాహు అక్బర్ అనే ముందు ఒక వ్యక్తిని పంక్తిలో కొంచెం ముందుకు చూసి, అల్లాహ్ దాసులారా, మీరు మీ పంక్తులను సరిచేసుకోండి, లేదా అల్లాహ్ మీలో మనస్పర్ధలను కలిగించును అని పురమాయించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీరు మీ పంక్తులను చక్కబరుచుకోండి, మీరు నా వెనుక నిల్చున్నప్పుడు కూడా నేను మిమ్మల్ని చూడగలుగుతాను. ప్రవక్త ఈ మాట విని, మాలోని ఒక వ్యక్తి తన తోటి సహోదరుని భుజంతో భుజం, పాదంతో పాదమును కలిపి నిలబడేవాడు. బుఖారీ. విశేషాలు. 1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం పంక్తులను చక్కబరుచుట తప్పనిసరి. పంక్తుల్లో తేడా గురించి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించేవారు కూడా. 2. పంక్తులు చక్కగా నుండకపోవుట ప్రార్థన చేసేవారిలో మనస్పర్ధలుగుటకు ఒక కారణం. 3. పంక్తులను చక్కబరుచుట సంపూర్ణమైన నమాజులోని ఒక భాగం. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.